మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో తప్పని నిజం. కానీ కొంతమంది నాయకులు మరణాన్ని కూడా తమ జీవిత తత్వానికి అద్దం పట్టేలా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ముద్రగడ పద్మనాభంది. ప్రజల కోసం జీవించిన ఆయన చివరి క్షణాల వరకు కూడా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన మరణానంతరం ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ముందుగానే తన భార్యకు వివరించి చెప్పినట్లుగా సమాచారం. అంతేకాకుండా వాటిని రాతపూర్వకంగా కూడా ఇచ్చినట్లు ముద్రగడకు అత్యంత సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఆ కోరికల్లో మొదటిది తన పార్థివ దేహాన్ని తన కుమార్తె క్రాంతికి చూపించవద్దని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. ఇక రెండవ కోరిక తన భార్య జీవితానికి సంబంధించింది. తన మరణం తర్వాత కూడా ఆమె బొట్టు గాజులు తీయకూడదు అని, తెల్లచీర ధరించకూడదు అని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. భర్త చనిపోయిన తర్వాత మహిళలు కొన్ని సాంప్రదాయాలను తప్పనిసరిగా పాటించాలి అనే సామాజిక భావనకు భిన్నంగా జీవితం కొనసాగాలి అని, గౌరవంగా జీవించాలని ముద్రగడ కోరుకున్నట్లు ఈ నిర్ణయం స్పష్టంగా చెప్తోంది. ఇక మూడవ కోరిక కూడా ముద్రగడ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంది. తన పార్థివ దేహాన్ని దహనం చేయకుండా ఖననం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు మరణానంతర కార్యక్రమాలు కూడా ఆర్భాటంగా నిర్వహించవద్దని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అనవసరమైన ఖర్చులు చేయకుండా అత్యంత నిరాడంబరంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరినట్లు సన్నిహితులు చెబుతున్నారు. జీవితాంతం నిరాడంబతను ఆచరించిన నాయకుడు మరణానంతరం కూడా అదే విలువను కొనసాగించాలని కోరుకోవడం ఆయన ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది. పదవులు, రాజకీయాలు, ప్రజా ఉద్యమాలు అన్నింటికీ మించి మనిషి జీవిత విలువను విశ్వసించిన నాయకుడిగా ముద్రగడ నిలిచిపోయారు. ఆయన జీవితం ఎంత సాదాసీదాగా సాగిందో ఆయన చివరి కోరికలు కూడా అంతే సరళంగా ఉన్నాయి. జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా తన ఆలోచనలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకులు చాలా అరుదు. ఆ అరుదైన నాయకుల్లో ముద్రగడ పద్మనాభం కూడా ఒకరు అని ఆయన చివరి కోరికలు మరొకసారి గుర్తు చేస్తున్నాయని సర్వత్రా టాక్ వినిపిస్తోంది.